వైసీపీ తలపెట్టిన అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా నేడు అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటినందు జరిగిన కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తంబాలపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మణుజ కిరణ్ రెడ్డి, ఎంపీపీ రెడ్డెమ్మ, వెలుగు చంద్ర, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా గడపనీయకుండా ఓటేసినందుకు శిక్షలు ఎట్లా అనుభవిస్తూ ఉంటారో ప్రజలు అట్లా అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సిందేమంటే వీరంతా చేశారు. ఇంత చేసిన తర్వాత దానికంటే ఎక్కువ బలైంది ఎవరు అంటే రైతులు ఎక్కువ బలవుతూ ఉంటారు. దీనికి రైతులు ఎక్కువ బలవుతూ ఉంటారు. దానికి ఈరోజు వాళ్ళ జీవితాలను వచ్చిందో వాళ్ళ తేమ శాతంతో ముడిపెట్టి ఆడ తేమ శాతం వాళ్ళ రైతులకు తేమ శాతంతో ముడిపెట్టి అక్కడ వాళ్ళ జీవితాలను డిసైడ్ చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ లోకల్లీ కూడా టమాటా పంటలు కానీ విపరీతంగా డౌన్ అయిపోయినాయి. మా మదనపల్లి సరౌండింగ్స్లో ఉండే రైతులందరూ చెడిపోయినారు. వాళ్ళకి ఎవరని ఆదుకునే నాదుడే లేకుండా పోయింది. ఈరోజు వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఎవరికి పోయి మేము చెప్పాలా, ఎవరికి పోయి మేము మాట్లాడాలనేది కూడా వాళ్ళ అయోమయంగా ఉంది. ఇది కాకుండా వాళ్ళు లేదా కూడా ఆర్బీకేలో ఉండి ఇంత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే వ్యవస్థను తీసుకుని వచ్చేసి అన్ని సచివాలయాల్లో ఆర్బీకేలను పెట్టి అక్కడ ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉండింది. ఈరోజు ఆర్బీకే వ్యవస్థను కూడా ఆల్మోస్ట్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏ యాక్టివిటీ కూడా లేదు. ఇప్పుడు తాళాలు వేసేదే ఇది ఉంది. అది కాకుండా ఈ రైతులు ఏదైనా చిన్న తరహా వాళ్ళకి ఏదైనా పనులు ఉన్నాయి, మేము